కేసీఆర్ దీక్షపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ది నకిలీ దీక్ష అన్నారు ఆయన. బూస్ట్ తాగుతూ సెలైన్లు విటమిన్స్ తింటూ దీక్ష చేసి పెద్ద త్యాగం చేసినట్లు సీన్ క్రియేట్ చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. కేసీఆర్ దీక్షలో ఏం తీసుకున్నారో గోనె ప్రకాష్ని అడిగితే తెలుస్తుందన్నారు. కానిస్టేబుల్ కి కిష్టయ్యేది శ్రీకాంతాచార్యది నిజమైన త్యాగమని, అసలు సోనియా గాంధీ నిర్ణయంతోనే తెలంగాణ ఏర్పాటు జరిగిందన్నారు మంత్రి కోమటిరెడ్డి. మాట్లాంటి వారం మంత్రి పదవులు కూడా త్యాగం చేసి రోడ్డు మీద నిరాహార దీక్ష చేసి సొంత పార్టీ ఎంపీలను కూడా కొట్లాడి సోనియా గాంధీ చెప్పి, అమ్మ మా బతుకులు ఇట్లా ఉన్నాయి, మా పిల్లలు చచ్చిపోతున్నారు, మా ఉద్యోగాలు, మా నీళ్లు, మా నిధులు ఆంధ్రాకి పోతున్నాయి అని చెప్పి సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే నేను ఇవాళ పొద్దున హైదరాబాద్కి వెళ్ళినప్పుడు చూసిన ఆయన మంచం మీద పండుకొని గడ్డ పెట్టుకొని ఇప్పుడు పామంలో పండుకొని పెద్దమర్చి దీక్షా దివస్ అంట. ఆయన ఇప్పుడు దీక్ష చేసిందంట, దానికి తెలంగాణ వచ్చిందని చెప్పి అదొక పెద్ద జోక్. అది ఖమ్మం హాస్పిటల్లో ఉండి జ్యూస్ తాగినోడు, నిమ్స్ హాస్పిటల్లో ఉండి గ్లూకోజ్ ఎక్కించుకొని ఇంజక్షన్ తీసుకొని దొంగ దీక్ష చేసి మా గోనె ప్రకాశ్ రావు అడితే మొత్తం చెప్తాడు. డాక్టర్ల దగ్గర రిపోర్ట్ తీసుకోండి. హాస్పిటల్లో ఉండి ఎవడో దీక్ష చేస్తాడా? ఎవడన్నా హాస్పిటల్లో దీక్ష చేస్తే డాక్టర్లు సహారిస్తారా? వీళ్ళ కొడుకు అల్లుడు ఏమంటాడు, మా మా నాయన సావు నోటు తలకాయ పెట్టేవాళ్ళు, సావు నోటు తలకాయ పెట్టిన హాస్పిటల్ దీక్ష చేస్తాడు.